వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త వంటకాన్ని చూపించబోతున్నాను. ఎగ్ అండ్ పొటాటో కుర్మా రెసిపీ. ఇది చాలా ఈజీగా అండి ప్రాసెస్ చేసుకోవడానికి. మీరు దీన్ని చేసుకుని తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఆ విధంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్, 2 పొటాటోస్, 4 పచ్చిమిర్చీలు, కరివేపాకు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. దీనికి కావలసిన పదార్థాలు ఇవన్నీ తీసుకొని మనము ఇప్పుడు చక్కగా బాణీలో నూనె పోసుకోవాలి. బాణీలో నూనె పోసుకున్న తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మీకు కావాల్సినంత తీసుకోవచ్చు, ఎక్కువ కానీ తక్కువ కానీ. నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే 4 ఎగ్స్కి 2 పొటాటోస్కి తగ్గట్టుగా తీసుకుంటున్నాను. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఏవైతే మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నామో వాటిని అందులో వేసి, జీలకర్ర కూడా వేసి చిటపటలాడించాలి వాటిని. అలా చిటపట ఆడిన తర్వాత, అలా వేగిన తర్వాత మీరు ఏవైతే కట్ చేసుకున్నారో పచ్చిమిర్చీలు, 4 పచ్చిమిర్చీలు తీసుకున్నాం కదా, వాటిని చక్కగా తరుక్కొని వాటిని కట్ చేసుకున్న వాటిని అందులో వేసుకొని వేయించుకోవాలి. అదేవిధంగా కరివేపాకు వేసి బాగా వేయించండి. మనకు పచ్చిమిర్చి వేగిందా లేదా అనేది తెలిసిపోతుంది చూసేటప్పటికి. ఇలా వేగిన తర్వాత మీరు హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్, పసుపు తీసుకున్న తర్వాత అది వేపిన తర్వాత మీరు ఇలా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు పసుపును వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత జింజర్ పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి. నేను వేస్తున్నాను, మీరు కూడా వేసుకోండి. ఎందుకంటే ఎగ్ కదండి, స్మెల్ రాకుండా ఉంటుంది. వేసిన తర్వాత చక్కగా వేయించుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మనము ఆల్రెడీ పొటాటోస్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. వాటిని కూడా అందులో వేసి చిన్న మంటపై పెట్టి చక్కగా దోరగా వేయించాలి. చక్కగా కలిపి చిన్న ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే ఆలు ఉడికే కొద్దీ అడుగంటుతుంది. అలా అడగంటకుండా ఉండాలి అంటే మీరు చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా చాలా చక్కగా ఉంటుంది. విటమిన్ ఫుడ్, పిల్లలకి చాలా చక్కగా తినేస్తారు. దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ అయితే కంపల్సరిగా పెట్టండి, ఎందుకంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ విధంగా పొటాటోస్ వేగాయి కదండి, చూడండి. నేను ఆ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మీరు ఏవైతే మనము ఇప్పుడు అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలండి, ఎందుకంటే పొటాటోస్ అడుగంటుతాయి తొందరగానే. కాబట్టి చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇలా మీకు తెలిసిపోతుంది ఇది వేగాయా లేదా అని చెప్పేసి. ఇలా వేగిన తర్వాత మీరు తగినంత సాల్ట్ తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మీరు చక్కగా కలిపి పెట్టుకోవాలి. అదేవిధంగా నేను 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా తీసుకున్నానంటే పొటాటోస్ అండ్ 4 ఎగ్స్ కదండి, కొంచెం ఎక్కువగానే ఉండాలి. మరి చప్పగా ఉంటే కూడా టేస్టీగా ఉండదు. మామూలుగా ఎక్కువ కారం కూడా వేయకండి, ఎందుకంటే పిల్లలు తినరు. కాబట్టి నేను తగినంత వేసాను. ఇలా కారం, ఉప్పు పొటాటోస్కు పట్టేంత వరకు కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు ఉంచండి. ఉంచేసిన తర్వాత చూడండి ఒకసారి, నేను 3 మినిట్స్ పెట్టేశాను. ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఎగ్స్ బ్రేక్ చేసి పెట్టుకున్నాను. ఆ 4 ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
అందులో వేసేసిన తర్వాత ఇలా వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేయడం అంటే మొత్తం కలియబెట్టొద్దు, కొంచెం మామూలుగా ఇలా నేను వీడియోలో ఏ విధంగా ఉంచానో, ఎందుకంటే కొంచెము వాటికి పొటాటోస్కి అన్నింటికి పట్టుకోవాలండి. పట్టుకున్నట్లయితే మనకు చాలా టేస్టీ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా నేను కలుపుకొని ఒక 5 మినిట్స్ చిన్న ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఏ విధంగా అయింది అనేది. మనకు కింద ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ తిరిగేయండి. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయండి. ఇలా చిన్న మంట పైన పెట్టుకొని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి, మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనేది. ఇలా చక్కగా చిన్న మంట పైన పెట్టుకొని కలిపేసి ఉంచేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత డ్రైగా పొడి పొడిగా అయిందో. ఈ విధంగా డ్రైగా పొడి పొడి అవుతుంది. మీకు చూడగానే తెలిసిపోతుంది ఏంటి వంటకం ఎలా అయ్యింది అని చెప్పేసి. ఇంకా తింటే చాలా అదుర్సండి. ఈ విధంగా తయారైపోయిన మిశ్రమంలో నేను కొత్తిమీర వేసేసుకున్నాను. మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇంకా ధనియాల పొడి వేయట్లేదు, ఎందుకంటే కొత్తిమీర వేసేసాను కాబట్టి ధనియాల పొడి వేయట్లేదు. మీరు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క క్రియేటివ్ శ్రద్ధ